హలో, నేను పివి రెడ్డి. సైకలాజికల్ అసెస్మెంట్ ప్రొసీజర్స్లో ఆటిజం క్విషెంట్ అంటే లబ్ధి అంటాం. ఉదాహరణకి మనకు 100 మార్కులకి ఎగ్జామ్ అయితే 35 మార్కులు పాస్ మార్కులు కట్ ఆఫ్ లెక్క. ఆటిజం క్విషెంట్ అనేటువంటిది అడల్ట్లో ఎటువంటి ట్రైట్స్ కలిగి ఉన్నారు, వాళ్ళ ప్రవర్తనలు ఏమిటి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఏమిటి అనేటువంటి దానికోసం తెలుసుకోవడం కోసం ఈ అసెస్మెంట్ అనేటువంటి ఇది చేస్తాము అని అనమాట. అది కూడా దాని ముఖ్య ఉద్దేశము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాము ఆటిజం క్విషెంట్ ఎట్లా అసెస్ చేస్తారు అనేటువంటిది. ఈ స్క్రీనింగ్ ని ఇది అమెరికన్ వెర్షన్ అండి. కేంబ్రిడ్జ్ రీసెర్చర్స్ దీన్ని డెవలప్ చేశారు. ఇందులో మొత్తంగా 50 ఐటమ్స్ ఉంటాయి. పాయింట్ బేస్డ్ స్కేల్ మీద స్కోర్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాము. సో స్కోర్ అనేటువంటిది 0 to 25 నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము. అలానే 25 అబవ్ ఉన్నప్పుడు కొంతవరకు డయాగ్నోస్టిక్ క్రైటీరియా మీట్ అవుతుందా లేదా అనేటువంటిది చూస్తాము. ఇక్కడ 32 ప్లస్ అబవ్ కానీ వచ్చింది అని అంటే గనక క్లినికల్ కార్రిలేషన్ ఉన్నట్టు అనేటువంటిది. ఇవన్నీ ఎందుకు చేయాలా అని ఒక మీకు డౌట్ రావచ్చు. సో నార్మల్ ట్రైట్స్ ఉన్నట్లయితే కనుక పెద్దగా సమస్య రాదు. కానీ క్లినికల్ కార్రిలేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఖచ్చితంగా వారి ప్రవర్తనలో కానీ లేక ఇతరత్ర సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించినటువంటి వాటిల్లో అబ్నార్మాలిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. దానిని గుర్తించి తెలుసుకొని నివారించడం కోసము ఈ ఆటిజం స్పెక్ట్రమ్ క్విషెంట్ అనేటువంటి స్క్రీనింగ్ ని మనం ఉపయోగిస్తామన్నమాట. థ్యాంక్ యూ.